ధీమాతో ఉంది. అంటే మీరు మీరు ఏ పార్టీకి ఎన్ని మార్కులు ఇస్తారు? వేయడానికి నేనేవారు కానీ ఎందుకంటే మీరు చూస్తున్నారు కింది స్థాయి ఏం జరుగుతుందో కరెక్ట్ చూస్తా ఉన్నారు. నేను జనరల్ గా మనం ఎవరిని అడుగుతామంటే ప్రతిపక్షాలని నిలదీయటం కానీ చెయ్యము, పాలకులనే డిఫరెంట్ గా అడుగుతాం. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. ఒకటి సతీష్ ఒక కాంగ్రెస్ నాయకుడిగా పక్కన పెట్టేస్తే మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సతీష్ ఒక రైతు అయితే ఆ రైతు వచ్చేసి సీతక్క కాన్స్టిట్యున్సీ లో ఉంటే ఇప్పుడు సీతక్క కాన్స్టిట్యున్సీ కాకుండా జిల్లాలో ఎక్కడ పుట్టినా కూడా ఇప్పుడు ఆ కొరత సతీష్ కనబడితే అప్పుడు అర్థమవుతుంది ఓటేస్తాడో ఓటయ్యాడు. సతీష్ కొడుకు ఫీజు రియంబర్మెంట్ కట్టకుండా డబ్బులు కట్టకపోతే సర్టిఫికెట్ రాకపోతే ఆ బిడ్డ జీవితం అగమ్య గోచరంగా మారితే పై చదువు లేక ఉద్యోగం రాక ఆ జీవితం ఎటు కాకుండా పోతే అప్పుడు కూడా అర్థమవుతుంది కాంగ్రెస్ నాయకులు అంటే ఆ ఫీజు రియంబర్మెంట్ ఎంత అవసరమో ఈ బిడ్డలకు అనే విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మమ్మల్ని మెచ్చుకుంటారు లేకపోతే ఇతర పార్టీ తిట్టడం కాదు కదా. పార్టీలకు రాజకీయాలు అనేది ఎప్పుడూ ఉంటాయి. రాజకీయాలు అనేది నిరంతర ప్రక్రియ. అది ఒక రోజుతోనే ఆగేది కాదు, ఒక రోజుతోనే ఉండేది కాదు, ఎప్పుడూ ఉంటది. కానీ ఇక్కడ పాలకులు అనేది రాజకీయం చేయకూడదు. పాలకులు అనేది పాలన పట్ల కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రజల పట్ల ఒక ఉన్నత భావంతో కలిగి ఉన్నట్టు అయితే అక్కడ ప్రశ్నల కంటే పాలకులు సాల్వేషన్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలంటారు. కానీ పాలకులు ప్రశ్నలు వేస్తే ఇక అంతకంటే పొల్యూషన్ ఇస్తారు. మరొక అంశాన్ని పాలకుల ముందున్న అంశం ఏంటంటే ఈ రోజు విద్యా వైద్యము అగమ్య గోచరంగా మారింది. మన బిడ్డలు అంటే ఈరోజు పాలకుల బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆ విషయం తెలుస్తారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మనం పాలన ఎట్లున్నాం. రెండు విషయాలలో నేను సతీష్ చెప్పదలుచుకున్నాను. 40,000 కోట్లు 42,000 కోట్లు మన ఉస్మానియా లోపల సబ్జెక్టు కరెక్షన్ రేవంత్ వచ్చి నేను కట్ చేశాను అన్నాడు. ఎక్కడ కట్ చేసినావా? 1,200 కోట్లు ఇవ్వలేదు, ఇక్కడ సర్టిఫికెట్ రాలేదు, 40,000 కోట్లు కట్ చేసిన అని చెప్తున్నాం. విద్యార్థులకు విద్య కావాలన్నావు, సంతోషం. మరి ఆ విద్య లేకుండా ఈరోజు సర్టిఫికెట్ ఇవ్వకుండా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఆపేసే వాళ్ళ జీవితాలు వాళ్ళకు చెప్పు. కనీసం నువ్వు పైసలు ఎట్లాగో ఇవ్వవు, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పరా? అది చేత కాదు. సర్టిఫికెట్ ఇప్పించదు అంటే ఇక్కడ ఎవరి జీవితాలు స్పాయిల్ అవుతున్నాయో అర్థం చేసుకోవాలి. అంటే పేదలు ప్రభుత్వ కాలేజీలకు కానీ ప్రభుత్వ స్కూళ్ళకు కానీ లేకపోతే ప్రభుత్వ ఆధారిత ఇన్స్టిట్యూషన్స్ కానీ వెళ్ళి పేదలు కులాలు ఏమైనా కానీ కనుక ఆ పేదల జీవితాలతో ఆటలాడుకున్నది ప్రభుత్వం కదా. సరే ప్రభుత్వాలు అనే దానికి గతమా వర్తమానమా అని కాదు, అది కంటిన్యూషన్ లో భాగమే కదా ఇది. మరి దాని గురించి ఏం మాట్లాడతావు? నువ్వు చెప్పిన లెక్చరు నువ్వు ఉస్మానియా లోపల గొప్పగా చేస్తున్నా నీ లెక్చరు ఈ రోజు మొత్తం వాళ్ళు ఇప్పి చూపిస్తున్నారు ప్రైవేట్. మేము ఎప్పుడో చెప్తున్నాం 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నది కట్టండి అయ్యా అంటే లేదు కడుతున్నాం. 6,000 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం లోపల. 6,000 10 సంవత్సరాల బకాయిలు ఉంటే మీరు 2 సంవత్సరాల లోపల 2,000 బకాయిలు ఉన్నాయి. మరి దాన్ని ఏమనాలే? ఈ 2,000 తీర్చిల్లా? 6,000కు 2 కలిపిల్లు 8,000 అయినాయి. అవైనా తీర్పిల్లా? లేదు. అంటే ఈరోజు విద్య అనేది ఎవరి మనకు కాదు, మన బిడ్డలది కాదు. ఇది ఎవడో పేదలది. అయితే కూలి చేసుకుంటారు, లేకపోతే ఇంకొక రకంగా మారిపోతారు. మనకేముంది? మన బిడ్డలైతే బాగానే ఉన్నారు కదా. సక్రమ సంపాదన అక్రమ సంపాదన మన బిడ్డలైతే బాగానే ఉన్నారు కదా. అంటే ఈరోజు నేను ఒకటి పదే చెప్తున్నాను, దయచేసి పేద బిడ్డలు ఉసురు తగిలిన ప్రభుత్వము సర్వనాశనం అయిపోతుందని పేద బిడ్డల తల్లిదండ్రులు చెప్పించక ముందు పేర్కొనండి. ఈ రోజు రైతులు ఆగమైపోతున్నాయి యూరియా లేకుండా. స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పించక ముందు రెండు ప్రభుత్వాలు ఈ రోజు ప్రజలకు ఆదరణ ఇవ్వండి, యూరియా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు విద్యా విషయానికి వస్తే ఈరోజు గర్భిణీ స్త్రీలు చిన్న బిడ్డలు మందులు అందకుండా ఇప్పుడు నేను ఒక మెడికల్ డాక్టర్ని ఈరోజు వైరల్ ఫీవర్స్ కానీ లేకపోతే దానికి సంబంధిత ఫీవర్స్ కానీ లేకపోతే ఇతర జబ్బులు కానీ డెంగ్యూ ఫీవర్స్ కానీ పోతే ఈరోజు అగమ్య గోచరంగా అయింది ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి. వాటి గురించి మాట్లాడండి. ఈరోజు ఆ బిడ్డల మందుల గురించి మాట్లాడండి. ఏది లేకుండా మేము గెలుస్తాం, మేము చూస్తాం. అరే నువ్వు గెలువు ఓడు, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇది రెఫరెండం అనుకుంటారో అనుకోనో తెలియదు. దీనివల్ల ప్రభుత్వం పోయేది లేదు, ప్రభుత్వం వచ్చేది లేదు. కానీ ఈరోజు ప్రజలకు మాత్రము బాధలు ఆ ఉసురు అనేది
తగలకు ముందుకు మేల్కొనండి. ఓకే ఓకే ఆ ఉసురు తగులితే ఈ రోజు సందీప్ గారు. ప్రభుత్వాలు జయరాం గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. విషయాన్ని మర్చిపోకండి దయచేసి. ఇది నేను మీ మీద కోపంతో చెప్పట్లేదు, ఒక పేద బిడ్డగా నేను ఒక ఆవేదనతో మీ ముందుకు విన్నవిస్తున్నాను. మనుషుల్లాగా దీన్ని ఒక మానవత దృష్టితో ఆదరిస్తారా, దీన్ని ఒక ఆకాంక్షగా నెరవేరుస్తారా నాకు తెలియదు, కానీ ఇప్పటికైనా మీ కళ్ళను కొంచెం వినండి, మీ కళ్ళతో చూడండి, మీ చెవులతో వినండి అని నేను సవినయంగా మీకు విన్నవిస్తున్నాను. సందీప్ గారు, ఒకటి దేవి ప్రసాద్ గారు, సరే నేను కేఏ పాల్ లెక్క మాట్లాడినా, లేకపోతే వారు కేసీఆర్ లెక్క అబద్ధాలు నిజం చేసి మాట్లాడుతుర్రా, లేకపోతే